साबिक वजीर संगी रेड्डी निरंजन रेड्डी ने वज़ीर आला रेवंत रेड्डी पर सख्त तनकीद की। उन्होंने कहा है कि आंध्र प्रदेश के किसानों को तेलंगाना के अवाम से ज्यादा रेवंत रेड्डी पर भरोसा है। निरंजन रेड्डी ने सवाल उठाया कि जब एल नीनो के बाइस पानी की किल्लत का इल्म सबको है तो आंध्र के किसान पर फिर भी फसलें क्यों हो रहे हैं, और उनके मुताबिक उन्हें यकीन है कि रेवंत रेड्डी तेलंगाना के ज़खायर से पानी छोड़ेंगे। उन्होंने ये भी सवाल किया कि क्या रेवंत रेड्डी को आंध्र के अवाम से ज़्यादा मोहब्बत है और तेलंगाना के अवाम से नहीं। ये बयान रियासती सियासत में नई बहस का सबब बन गया। మీరేం ఆంధ్ర మీద ప్రత్యేకంగా మీరు ప్రేమ చూపించినా మాకేం కోపం లేదు। ఆంధ్ర ప్రాంత రైతులు కూడా వాళ్ళకి తెలియదా ఎల్లినో ఉందని? ఒక మాట నేను అడుగుతున్నా, ఆంధ్ర ప్రభుత్వానికి ఆంధ్ర ప్రాంతంలో ఉండే రైతాంగానికి ఎల్లినో ప్రభావం ఉంది, వరి వేసుకోవద్దని తెలియదా? మరి అలా ఆంధ్ర ప్రాంతంలో కృష్ణా డెల్టాలో కానీ గోదావరి డెల్టాలో కానీ నారుమళ్లు ఎందుకు పోసినారు రైతులు, ఎందుకు పోస్తున్నారు? తెలంగాణ మంత్రులు జవాబు చెప్పండి। ఎల్లినో ప్రభావమే ఉంటే వరే వేసుకోవద్దనేది అయితే మరి నీ తర్వాత కిందికి పోవాలి కదా నీళ్లు। కింద ఉన్నోడేమో చాలా ఆరాంగా నమ్మకంగా నాకు ఎట్లా వస్తాయి నీళ్ళని వాడు నార్మల్ పోసుకొని తయారవుతున్నాడు। ఎందుకు? తెలివిలేకనా? అంటే వాళ్ళకి తెలుసు తుంగభద్రకి వెళ్ళి వస్తాయి, శ్రీశైలానికి వస్తాయి, నాగార్జున సాగర్కి వస్తాయి, మాకు నీళ్ళకి ఇబ్బంది లేదు, ఎటుకైనా వస్తాయని తెలుసు। ఏమైనా ఇబ్బంది అయినా మా రేవంత్ రెడ్డి ఉన్నాడా ఎట్లా ఇడుస్తాడని వాళ్ళకి నమ్మకం ఆంధ్ర వాళ్ళకు। తెలంగాణలో కంటే ఆంధ్ర ప్రజలకు ఎక్కువ నమ్మకం కుదిరింది రేవంత్ రెడ్డి మీద, ఈ సర్కారు మీద। ఏమైనా అనిపించాలి కదా వీళ్ళ కొద్దిగన్నా। అరే నీళ్లు వస్తున్నాయి, బరబరా వస్తున్నాయి, ఒక్కనాడు లేట్ అయితే ఒక టీఎంసీ కోల్పోతాం మనం। 4 దినాలు కోల్పోతే 4 టీఎంసీలు పోయినాయి మనకి। 4 టీఎంసీలు అంటే 40,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి। అవి నువ్వు ఇట్లా కళ్ళు మూసుకొని తెరిచే లోపల పోతాయి నీళ్లు, ఈ సోగి లేకపోతే ఎట్లా?